హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. 2025 ఎండ్ అయిపోతుంది. క్యాలెండర్లో ఇయర్ చేంజ్ అయిపోతుంది. January 1st న్యూ ఇయర్ 2026 రాబోతుంది. చాలామంది 1వ తేదీ నుంచి వెళ్దాము, సోమవారం నుండి వెళ్దాము, January 1st వస్తుంది, వచ్చే సంవత్సరం నుండి బాగా చేసి ఫిట్గా ఉందాము అని ఉంటూనే ఉన్నాడు, కానీ చేయడం లేదు. ఇన్ని అనుకూలంగా ఉండడం వలన మనిషి బద్దకిస్తున్నాడు. 5G జనరేషన్ అని అంటున్నారు, తర్వాత ఏఐ జనరేషన్ అని వచ్చేసింది. మన యొక్క శరీరం మీద శ్రద్ధ పెట్టడం కూడా మానేశాడు. చాలా మంది ఓవర్ వెయిట్ అయిపోవడము, డయాబెటీస్కి గురి అవ్వడము, బ్లడ్ ప్రెషర్తో బాధపడము, హార్ట్ డిసీజెస్ తెచ్చుకొని బాధపడము, ఇలాంటివి మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తూనే ఉన్నాము, బంధువులలో చూస్తున్నాము, మన మిత్రులలో చూస్తున్నాము. తర్వాత మనకు కూడా వస్తుంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం తప్ప అవి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పడడం లేదు. ఫిట్నెస్ అనేది మనిషి జీవితంలో ఒక భాగము. ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే శరీరంలో ఉన్న ఆర్గాన్స్ కానీ, హార్మోన్స్ కానీ, శరీర భాగాలు కానీ, కండరాలు కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, బ్రెయిన్ సిస్టమ్ కానీ, బ్రీతింగ్ సిస్టమ్ కానీ హెల్తీగా ఉండవు. సో ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తే శరీరంలోని అన్ని అవయవాలు, అన్ని భాగాలు సరైన క్రమంలో పనిచేయడం మొదలు పెడతాయి. మనం ఎక్సర్సైజ్ చేసే పర్సన్ యాక్టివ్గా ఉంటాడు, మరియు ఆరోగ్యంగా ఉంటాడు. అల్ప సంతోషాలకు వెళ్ళి మద్యపానము, ధూమపానము, గుట్కాలు నమ్మడము, చెడు ప్రభావాలు చూపించే వాటిని అలవాటు పడుతున్నాడు. ఫిట్నెస్ వల్ల ఎప్పటికీ ఉపయోగం ఉంటుంది, కానీ నష్టం ఉండదు. ఆరోగ్యం పట్ల, ఫిట్నెస్ పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫిట్గా అవ్వాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, జిమ్ కోచ్ దగ్గర ఫాలో చేయాలో తెలుసుకొని సరైన ప్రాపర్ రెస్ట్ తీసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా పెట్టుకుని వ్యాయామం చేయడం మొదలు పెట్టండి. మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యాయామం చేయడానికి జిమ్ మెట్లు ఎక్కే మనిషి హాస్పిటల్ మెట్లు ఎక్కే పరిస్థితి రాదు. 100% చెప్తున్నాను. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎటువంటి ఆరోగ్య సమస్యలకు చూపించుకోవడానికి వైద్యుల దగ్గరికి వెళ్ళినా వైద్యులు కూడా ఇదే మాట అంటారు. ఈరోజు 1 గంట సేపు వ్యాయామం, వాకింగ్, జాగింగ్ చేయండి అని చెప్తారు డాక్టర్లు కూడా. కానీ ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం పాలైనప్పుడు జాగ్రత్త పడడానికి కొద్ది రోజులు వ్యాయామం చేస్తారు, తర్వాత యథామామూలుగా అదే నిర్లక్ష్యం, అదే అన్హెల్తీ ఫుడ్ తినడము, అన్హెల్తీ హ్యాబిట్స్ ఫాలో చేయడము, తర్వాత ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి బద్దకిస్తారు. చూడండి, ఈరోజు బద్దకిస్తే రేపొద్దున మీ శరీరం మీకు బరువు అయిపోతుంది. సో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ నేను ఇచ్చే మంచి సలహా, అందరూ ఫిట్గా ఉండండి, హెల్తీ లైఫ్ను జీవించండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీ మాస్టర్.